26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. నమస్కారం. ఈ రోజు నుంచి ఆషాఢమాసం ప్రారంభమవుతోంది. అలాగే వారాహి అమ్మవారి నవరాత్రులు కూడా ప్రారంభమవుతున్నాయి. ఆషాఢమాసంలో శుభ కార్యక్రమాలు నిర్వహించరాదు. కొన్ని దానాలు ఆషాఢమాసంలో చేస్తే గ్రహదోషాలు తొలగిపోయి సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. గొడుగు, పాదరక్షలు, లవణము వీటిని ఈ మాసంలో దానం ఇస్తే చాలా మంచిది. ఆర్థిక ఇబ్బందులు తొలగింపజేసుకోవటానికి ఉసిరికాయ దానం కూడా విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే ఈ రోజు నుంచి వారాహి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. వారాహి నవరాత్రుల సందర్భంగా వారాహి అమ్మవారికి సంబంధించిన ఒక శక్తివంతమైనటువంటి స్తోత్రాన్ని ఇంట్లో దీపం పెట్టాక పఠించినట్లయితే వారాహి అమ్మవారి అనుగ్రహం వల్ల శత్రుబాధలు, దృష్టి దోషాలు అన్నీ తొలగింపజేసుకోవచ్చు. కోర్టు వ్యవహారాల్లో చక్కటి సానుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. మొండి బాకీలు త్వరగా వసూలు కావటానికి కూడా ఈ స్తోత్ర పఠనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఆ శక్తివంతమైన స్తోత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. పంచమి దండనాథాచ సంకేత సమయేశ్వరి తథా సమయ సంకేత వారాహి పోత్రిణీ తథా శివా చైవతు వార్తాళి మహాసేనాచ వై తతః ఆజ్ఞాచక్రేశ్వరీ చైవ తదా అరిఘ్నీచ వై క్రమాత్. దీన్ని వారాహి వజ్రపంజర స్తోత్రం అనే పేరుతో పిలుస్తారు. ఈ స్తోత్రంలో వారాహి అమ్మవారికి సంబంధించిన 12 నామాలు ఉన్నాయి. వారాహి అమ్మవారికి సంబంధించిన తాంత్రిక పూజలు వారాహి నవరాత్రుల్లో నిర్వహించరాదు, కానీ వారాహి అమ్మవారికి సంబంధించిన స్తోత్ర పఠనం ఎవరైనా చేసుకోవచ్చని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. దీంతో పాటుగా ఈరోజు గృహంలో మామూలుగా దీపారాధన చేయడంతో పాటుగా వారాహి అమ్మవారి అనుగ్రహం కోసం ఒక శక్తివంతమైన దీపాన్ని వెలిగించాలి. దాన్నే వారాహి కందదీపం అనే పేరుతో పిలుస్తారు. ఈ వారాహి కందదీపం ఎలా వెలిగించాలంటే, ఒక కందగడ్డని తీసుకొని పై భాగాన్ని మొత్తం కూడా తీసివేసి దాన్ని శుభ్రంగా కడిగి పసుపు, కుంకుమ, గంధంతో బొట్లు పెట్టి ఆ కందగడ్డ పై భాగంలో ఒక మట్టి ప్రమిద కానీ బియ్యపిండితో చేసిన ప్రమిద కానీ ఉంచి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా కందగడ్డ పైన ప్రమిద ఉంచి దీపాన్ని వెలిగిస్తే దీన్ని వారాహి కందదీపం అంటారు. ఆ దీపం వెలిగించిన తర్వాత తేనె, తీపి పదార్థాలు, దుంపలు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయటం ద్వారా వారాహి అమ్మవారి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. మామూలు దీపంతో పాటుగా పూజ గదిలో ఈ వారాహి కంద దీపం కూడా వెలిగించుకోండి. అమ్మవారి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. ప్రధానంగా వారాహి నవరాత్రులు ప్రారంభమవుతున్న తరుణంలో అమ్మవారికి సంబంధించిన ఏ స్తోత్రాన్ని దీపారాధన చేశాక పఠిస్తే భయంకరమైన శత్రుబాధలు, దృష్టి దోషాలు అన్నీ తొలగింపజేసుకోవచ్చు. ధనపరంగా విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇంకొకసారి చూద్దామా మరి. పంచమి దండనాథాచ సంకేత సమయేశ్వరి తథా సమయ సంకేత వారాహి పోత్రిణీ తథా శివా చైవతు వార్తాళి మహాసేనాచ వై తతః ఆజ్ఞాచక్రేశ్వరీ చైవ తథా అరిఘ్నీచ వై క్రమాత్. దీన్ని వారాహి వజ్రపంజర స్తోత్రం అంటారు. ఈ స్తోత్ర పఠనం అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. స్వస్తి.